ఎక్స్క్యూజ్ మీ. ఏమిటో? ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి రూపాయి దాచుకొని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. అఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? చిట్టి, నువ్వు రోజు ఎన్ని గంటలకు పడుకుంటావు? చదవమంటే 7 గంటలకి, ఫోన్ చూస్తే 12 గంటలకి. ఒకసారి ఇలా రా అమ్మా. అబ్బా, ఎందుకే అలా అరుస్తున్నావు? నువ్వు నన్ను చెత్తబుట్లో తెచ్చి పెంచుకున్నావంట కదా. నీకెవరు చెప్పారే? అలాగేం కాదు. నాకు తెలుసు, నువ్వు అక్కడి నుంచి తెచ్చావు. అబ్బా కాదే తల్లి, నిన్ను నేనే కన్నానే బాబు. నువ్వు అబద్ధాలు ఆడకు, నాకు తెలుసు. అయ్యో, తెచ్చుకున్న దాన్ని అయితే మంచి అందగతిని తెచ్చుకుంటాను కానీ నిన్నెందుకు తెచ్చుకుంటానే? ఏమైంది చిన్న, ఎందుకు అలా కదలకుండా కూర్చున్నావు? నువ్వే కదమ్మా రాయిలా కూర్చోమన్నా, అందుకే కదలకుండా కూర్చున్నాను. ఓసి తింగరదానా, నేను రాయిలా కూర్చో అన్నాను, రాయిలా కూర్చో అనలేదు. హే, ఎక్కడికి వెళ్ళిపోయావే? 2 రోజుల నుంచి కనిపించలేదు. ఊరెళ్ళొచ్చానే. సరే గాని ఒకసారి కళ్ళు మూసుకో. రుకో జరా, సబర్ కరో. ఏం కనిపిస్తుంది? అంతా చీకటిగా ఉంది. నువ్వు లేని ఆ 2 రోజులు నా జీవితం కూడా చీకటమయం అయిపోయింది తెలుసా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఈవిడ పెద్ద మహేష్ బాబు, ఈవిడ కనబడపోతే చీకట అయిపోద్ది. ఈ ప్రపంచంలో ఇద్దరు అదృష్టవంతులు. వాళ్ళెవరో తెలుసా? తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోయేవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో గురక పెట్టి పడుకునేవాడు. వీళ్ళని మించిన అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఈ భూమి మీద. అమ్మ, ఏంటి ఫిష్ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? అంటే ఫిష్లు ఎలాగో వాటర్లోనే ఉంటాయి కదా, అందుకే కడగకుండా వండిసాను చిట్టి. చీ, ఏంటమ్మా నువ్వు? బాగా కడిగి ఉండాలి కదా. సరే అయితే ఒకసారి ఇలా ఇవ్వు. ఒకసారి ఇవ్వు చెప్తాను. A few moments later. ఇప్పుడు తించుడు ఎలా ఉందో? ఇప్పుడేం చేసావమ్మా? వేరే స్మెల్ వస్తుంది. అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నావు కదా, అందుకే కంఫర్ట్లో వేసి తీసాను. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందా? ఛీ, నీ చెప్పని చూడు, నాకు బుద్ధి లేదు. ప్లీజ్ ఇంకెప్పుడు ఫిష్ కర్రీ చేయొద్దు. కడగపోతే కడగలేదంటారు, కడిగితే కడిగానంటారు. ఏది చేసినా తప్పే. ఏం పిల్లలో ఏటో. హలో, అవునా? సరే చెప్తానుండు. అమ్మాయి ఇలా రా ఒకసారి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అన్నం తిన్నప్పుడు మాట్లాడకూడదని. సరే అయితే. ఇప్పుడు చెప్పు, ఏటి ఇందాక ఫోన్లో? తా చచ్చిపోయాడంట, మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది. అన్నం తిన్నప్పుడు మాట్లాడద్దు అన్నావు కదా, అందుకే చెప్పలేదు. ఖతం. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమాచారాన్నైనా క్షణాల్లో చేర్చేవి 2 ఒకటి జీమెయిల్, 2 ఫీమెయిల్. నేను ఎవరేం చెప్పినా వినను, ఎవరి గొడవల్లోని తలదోర్చును, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. నాకున్నదంతా ఒకటే సమస్య. నా ఫోన్కి వచ్చే రోజువారీ 1.5 GB డేటాని పడుకునేలోపు కంప్లీట్ చేసేయాలి. అప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడైతే రోడ్ల మీద అప్పుడప్పుడు చిల్లర డబ్బులు దొరికేవి. ఇప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు రావడం కాదు కానీ ఒక్క రూపాయి కూడా దొరకట్లేదు. మా తాత చచ్చిపోయాడని వంక చెప్పి ఆఫీస్లో 10 రోజులు సెలవు తీసుకున్నాను. ఇవాళకి 9 రోజులు. ఇప్పుడు నిజంగానే మా తాత చచ్చిపోయాడు. ఏ వంకతో సెలవు పెట్టాలో అర్థం కాదు. మొన్న మా ఆయనకి హారం కొనుక్కుంటానండి, 2 లక్షలు ఇవ్వండి అని అడిగితే ఏమన్నారో తెలుసో? ఇప్పటికే నెల జీతం ఇంట్లో ఖర్చులకే సరిపోవట్లేదు, నీకు హారం డబ్బులు నేను ఎక్కడ తేవాలి, వెళ్ళి మీ అన్నయ్యనో మీ అమ్మా నాన్నలను అడిగి కొనుక్కో అన్నాడు.
నేనేమైనా ఊరుకుంటానేంటి ఇవ్వకపోతే. ఎఫ్బీలో తమన్నా ఫోటోతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి లైన్లో పెట్టాను. 2 లక్షలు కావాలండి అని మెసేజ్ చేయగానే వెంటనే ఫోన్పే చేసి ఇప్పుడు కొనుక్కుంటాను 2 లక్షలతో హారం. ఇంట్లో ఆడవాళ్ళు అడిగితే ఇవ్వడానికి డబ్బులు ఉండవు, కానీ మెసేజ్లో ఎవరైనా డబ్బులు కావాలి అని చెప్పి మెసేజ్లు చేస్తే చాలు ఎక్కడ లేని ప్రేమ పొంగి వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఆయన ఇంటికి వచ్చాక ఉంటుంది నా చేతిలో భజన. ఈ రోజుల్లో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది. ఆ 4 కాళ్ళటే చెప్తాను చూడండి. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, వీడియో కాల్స్, మిస్డ్ కాల్స్ కదా. ఈ ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలుండే లెటర్స్ 2. ఒకటి లవ్ లెటర్, 2 లీవ్ లెటర్. అంతేనా? అమ్మా పక్కింటి ఆంటీ అంకుల్ ఏంటమ్మా ఇప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళకి 1000 ఉంటాయి చిట్టి, అవన్నీ మనకెందుకు. 1000 ఉంటే చెరా 500 తీసుకోవచ్చు కదా, దానికి గొడవ పడాలా? ఈ ఘోరాతి ఘోరము అన్యాయము నా ఒక్కదానికే జరుగుతుందా, మీకు కూడా జరుగుతుందా? నేను ఎప్పుడైనా పెసరంత బంగారం కొనుక్కుందామంటే బంగారం రేటు పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది. సరే ఎప్పటికీ తగ్గట్లేదు కదా అని కొనుక్కున్నానంటే ఆ మరుసటి రోజు బంగారం రేటు ఢమాలమని తగ్గిపోతుంది. ఇలాంటివి చూసినప్పుడే నాకు గుండెపోటు పడి చచ్చిపోతున్నామో అని భయం వేస్తుంది. ఏటమ్మా ఏట రాసేస్తున్నా? సీఎం గారికి లెటర్ రాస్తున్నాను. సీఎం గారికి లెటరా? ఏమని రాస్తున్నావమ్మా? ఈ సంవత్సరం పంచాంగంలో ఎవరికైతే ఆదాయం తక్కువ ఉందో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని లెటర్ రాస్తున్నాను చిట్టి. మా ఇంట్లో వండుకున్న కూరల్లో ఏదైనా మిగిలిపోయింది అనుకో, అదేటో కానీ వెంటనే పడి బుద్ధి ఏదండి. అది చిన్న బౌల్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజుల నుంచి 3వ రోజు పడేస్తాను అనమాట. అదేటో ఆ పడిసిందేదో అప్పుడే పడియచ్చు కదా, 2 రోజులు దాసిన తర్వాత కానీ పడి బుద్ధి అయ్యదు. మన పాతకాలంలో ఆడవాళ్ళు భర్త ఇంటికి వచ్చేసరికి ఏ కూర వండాలి, ఏ చీర కట్టుకోవాలి, ఎలా వెల్కమ్ చేయాలి అని ఎదురు చూస్తూ ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇంకా ఇంటికి రాలేదు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, గంటలు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తున్నాం. ఈ జనాలందరికీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్తులు, అంతస్తులు, అందం పెరుగుతూనే ఉంటుంది. మరి నా వరకు వచ్చేసరికి ఏంటబ్బా, అప్పులు, వడ్డీలు, ఉద్యోగాలు, బాధ్యతలు ఇవే పెరుగుతున్నాయి. అమ్మ నువ్వు రోజు పెళ్ళైన కొత్తలో గుడికి వెళ్ళేది అనమాట? అవునమ్మా వెళ్ళేదాన్ని. మరి ఎప్పుడెందుకమ్మా వెళ్ళడం మానేసు? నువ్వు పుట్టావు కదా. నాలంటే అమ్మాయి పుట్టాలని కోరుకుందేమో. దేవుడి మీద బొత్తిగా నమ్మకం పోయింది. ఎక్కడికి చిట్టి గిన్నె పట్టుకొని వెళ్తున్నావు? కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది కదమ్మా, ఫుడ్ మిగిలిందంటమ్మా పట్టుకెళ్ళడానికి ఆంటీ రమ్మంది. అలాగే ఎవరైనా వెళ్తారా? అలాగ వెళ్తే మన పరువు పోదా? వాళ్ళందరి ముందు చీప్ అయిపోవా? అలాగే ఎప్పుడు తాకు. ఇంతకీ ఏం పట్టుకెళ్ళడానికి రమ్మంది ఆవిడ? బిర్యానీ అంటమ్మా. ఎక్కడి నుంచి చూస్తావు, బిర్యానీ అయిపోద్ది, పరిగెట్రా. అందరికన్నా మనమే ఎక్కువ తెచ్చుకోవాలి, రా త్వరగా. పాప ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేనున్నానుగా, చెప్పు. ఓకే, మేము బ్యాంక్ నుంచి వచ్చాము, లోన్ తీసుకుంటారా? లోన్ తీసుకుంటే ఏమొస్తుంది? మీకు డబ్బులు వస్తాయి, దాంతో మీ అవసరాలన్నీ తీరిపోతాయి. నీకు అవసరం లేదా డబ్బు? నాకు కూడా అవసరమే. అయితే నువ్వే లోన్ తీసుకో. అంటే నేను జనాలకి లోన్లు ఇస్తుంటా. జనాలకి ఎందుకు ఇస్తావు? జనాలకి అవసరం ఉంటది కదా. నీకు అవసరం లేదా? నాకు కూడా అవసరమే. అయితే నువ్వే తీసుకో లోను. సరే, నీకు లోన్ కావాలా వద్దా? లోన్ తీసుకుంటే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయా తల్లి? నీకు అవసరం లేదా డబ్బు? నాకు కూడా అవసరమైన పిల్ల కుంక. మరి నువ్వే తీసుకోవచ్చు కదా కుర్ర కుంక.